చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఏఐ వల్ల జాబులు పోతాయి అంటున్నారు కానీ ఇది చాలా పెద్ద స్థాయిలో వినపడేటటువంటి మాట సార్. దీని గురించి మీకు ఒక ఇది చెప్తా. ఎస్ ప్లీజ్. కంప్యూటర్స్ వచ్చే ముందు కంప్యూటర్స్ గురించి చాలా మంది ఏమన్నారు, కంప్యూటర్ వస్తుంది చాలా మంది జాబులు తీసేసుకుంటుంది, అది మొత్తం ఇది లేకుండా చేస్తుందని. కానీ కంప్యూటర్స్ క్రియేటెడ్ జాబ్స్. ఎంత జాబ్స్ క్రియేట్ చేసిందంటే ఈరోజు 180 మంది కంప్యూటర్స్ వల్ల బతుకుతున్నారు. అవునా? నిజం. అంటే కంప్యూటర్ రానప్పుడు కంప్యూటర్స్ వల్ల జాబులు పోతాయి అనుకునే వాళ్ళు కాస్త ఈరోజు కంప్యూటర్స్ వల్ల బతికే వాళ్ళు ఎక్కువైపోయారు. నిజం. అంటే అర్థం ఏంటి? వెన్ దెర్ ఈస్ ఎ చేంజ్ పీపుల్ గెట్ అడాప్టెడ్ టు దట్ అండ్ దట్ క్రియేట్స్ జాబ్స్. అర్థమైందా? అలాగే ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత డెఫినెట్గా చాలామందికి జాబ్స్ పోతాయి, చాలామందికి వర్క్ పోతుంది. కానీ ఏఐ బతకాలి కదా. ఏఐ బతకాలంటే ఏం చేస్తుంది? తన బతకడం కోసం మనుషులకి తనని ఎలా వాడుకోవాలి అనే దాని మీద అలవాటు చేస్తుంది. ఆ ఎలా వాడుకోవాలి అని అలవాటు చేసినప్పుడు ఆ ఎలా వాడుకోవాలి అని ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పెరుగుతారు. వాళ్ళు ఎప్పుడైతే పెరుగుతారో ఈరోజు కంప్యూటర్స్ వల్ల 180 మంది బతుకుతున్నారు కదా, రేపు ఏఐ వల్ల 190 మంది బతుకుతారు ఈ పెరుగుతున్న దీనిలో. అంటే ఏఐ హ్యాస్ టు సర్వైవ్. ఏఐ వచ్చేస్తుందంటే మొత్తం అందరికీ జాబ్లెస్ చేస్తే ఏఐ సర్వైవ్ ఎలా అవుతుంది? ఏఐ సర్వైవ్ అవ్వాలి కదా. సర్వైవ్ అవ్వడం కోసం ఏఐ ఓన్లీ క్రియేట్స్ ఇట్స్ ఓన్ అట్మాస్ఫియర్ సో దట్ యూ విల్ అడాప్ట్ టు దట్. మీకు ఈరోజు చెప్తున్నా, ఈరోజు మొబైల్ ఫోన్ ఉంది. 25 ఏళ్ల క్రితం మొబైల్ ఫోన్ లేకుండా మనం ఎలా బతికామని ఒకసారి ఆలోచించండి. ఊహకు అందదు. ఈరోజు మొబైల్ ఫోన్ లేకుండా బతకలేమనే విషయం మనకు అర్థమైపోయింది. నిజం. అవునా? అవును. సేమ్ 10 years తర్వాత ఏ లేకుండా మనం ఎలా బతికామని ఆలోచిస్తాం.